హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ మధ్యకాలంలో ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. సినిమా పరిశ్రమ కూడా చప్పట్లు కొట్టింది. తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా చాలా మంచి పని చేశారని చెప్పేసి సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు అయితే అందినాయి. కానీ సోషల్ మీడియాలో తర్వాత జనంలో మాత్రము ఒక భిన్నమైనటువంటి రెండు భిన్న స్వరాలు అనేది వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో 21,000కు పైగా సినిమాలు దొంగిలించిన వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అని చెప్పేసి 100% కరెక్ట్ అని చెప్పేసి వాదించేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకోవైపు ఏమంటారంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి వేలు 100 రూపాయలు పెట్టి టికెట్లు అమ్మేసి మా దగ్గర నుంచి ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, ఇప్పుడు సినీ పరిశ్రమకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐబొమ్మ రవి అరెస్టుతో లాస్ పోయింది మేమే కదా అని కొందరు అభిప్రాయపడే పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా ట్రెండ్ అయితే అవుతుంది. ఈ రెండు యాంగిల్స్లో నిజమేంటి అనేది నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో ముందు బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది ఏంటనేది మనం క్లియర్ చేసుకుందాం ఒకసారి. ఐబొమ్మ రవి పేరుకి ఒక వ్యక్తే కానీ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అతని వెనక ఒక పెద్ద నెట్వర్క్ కూడా ఉంది. బెట్టింగ్స్ యాప్ని కూడా ఆయన మన డేటానంతా బెట్టింగ్ యాప్స్కి అమ్ముకున్నాడని చెప్పి కూడా ఒక టాక్ అయితే వస్తుంది ప్రస్తుతం. అది దాదాపు 21,000కు పైగా సినిమాలు పైరసీ చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. కొత్త సినిమా అనేది థియేటర్కి వచ్చినటువంటి కొన్ని గంటలలోనే మనకి అదే సినిమా మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ స్మార్ట్ టీవీలలో కానీ చాలామంది చూడటానికి అందుబాటులోకి అయితే వచ్చేది ఐబొమ్మ ద్వారా. ఈ నిర్మాతలు చెబుతున్న లెక్కలు ఏంటంటే, ఈ తరహా పైరసీ వల్ల ఇలా మేము థియేటర్లోకి రిలీజ్ చేసే ముందే ఇలా అన్నింటిలోకి రిలీజ్ అయిపోయి ఫ్రీగా వస్తుంటే మాకు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది, నష్టం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. ఒక రకంగా చట్టపరంగా చూస్తే ఇది స్పష్టమైనటువంటి క్లియర్గా ఉన్నటువంటి నేరం, అందులో డౌటే లేదు. ఈ కోణంలో చూసినప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తప్పు కాదని చెప్పేసి చాలామంది ఒప్పుకుంటున్నారు. అయితే సినిమా వాళ్ళు ఏమని అభిప్రాయం వ్యక్తం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక కూడా ఏదో ఒక బయట చూశాను నేను, మేము 100 కోట్లతో సినిమా తీస్తున్నాము, అదే థియేటర్లో రిలీజ్ అవ్వాలి, టికెట్కి డబ్బులు అనేవి తీసుకోవాలి, అప్పుడే మేము పెట్టిన డబ్బు అనేది తిరిగి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే, మేము చిన్న సినిమాలను కూడా వాళ్ళు పైరసీ చేశారు, మేము చిన్న సినిమాలలో చాలా నష్టపోయాం, మీరు పెద్ద సినిమాలని లెక్కలు వేసుకుంటున్నారు కానీ రవికి ప్రోత్సహిస్తున్నారు కానీ మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. ఈ పరిశ్రమ కళాకారులు కానీ రోడ్డున పడే ప్రమాదం, రోడ్డున పడతారు కదా దీనివల్ల, ఈ పైరసీ వల్ల అని చెప్పేసి ఈ వాదించే వాళ్ళు అయితే వాదిస్తున్నారు. అయితే ఇక్కడ జనం ఈ యాంగిల్లో చూస్తే పాపం నిజంగా పైరసీని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. చట్టపరంగా కూడా నైతిక పరంగా కూడా అసలు సినిమాను దొంగిలించడం అనేది తప్పు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడే జనం వాయిస్ ఎలా వస్తుంది, జనం ఏమంటారంటే, సోషల్ మీడియాలో నేను చూస్తున్నటువంటి చాలా కామెంట్స్ చాలా క్లియర్గా 2 ప్రశ్నలు వస్తున్నాయి. సరే పైరసీ తప్పే కాదనడం లేదు, కానీ మీరు 100 కోట్లతో సినిమాలు తీసి 100,000 రూపాయల టికెట్లు అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. హీరోలు అనేవాళ్ళు ఒక్కొక్క సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు, కానీ సామాన్యుడు ఒక సినిమా టికెట్ కూడా అందుబాటులో ఉండట్లేదు సామాన్యుడికి అని చెప్పేసి వాళ్ళు వాదన. మధ్యతరగతి కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక కుటుంబం నలుగురు కలిసి ఒక సినిమాకి వెళ్ళాలంటే, కుటుంబ సభ్యులతో కలిపి సినిమాకి వెళ్ళాలంటే టికెట్లు, పాప్కార్ను, ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలిపితే ఒక రోజు జీతం సరిపోతుంది, ఒక జీతం మొత్తం పోతుంది అని చెప్పేసి అంటున్నారు. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ ఇట్లాంటి సిటీలో చూస్తే ఒక కుటుంబానికి 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సినిమాకి పోయి రావాలంటే. అలాగే సెకండరీ సిటీలో చూస్తే కనీసం 1,000 నుంచి 2,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. నేనైతే థియేటర్లకు వెళ్ళడం అనేది చాలా రోజులు అయింది మానేయటం. నేను ఓటీటీలో సినిమా వచ్చినప్పుడే చూస్తున్నా. అంటే నేను సినిమా చూడదని నేను చెప్పట్లేదు, నేను ప్రోత్సహిస్తున్నట్టు అని కాదు, నాకున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్ని వేలు పెట్టుకొని పోవాలా నేను అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజల కోపం అనేది ఐబొమ్మ రవి మీద కాదు, సిస్టము, ఈ టికెట్ల రేట్ల మీద, హీరోల కోట్ల రూపాయల పారితోషికం మీదే ఉంది. అయితే ఇంకా కొంతమంది ఏమంటారంటే, మేము పైరసీ చేయము, పైరసీ చూడము, కానీ థియేటర్ కూడా వెళ్ళము, వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ థియేటర్లకు వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రేక్షకులకు థియేటర్లు రాకపోతే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అప్పుడే దర్శకులు కానీ నిర్మాతలు కానీ డబ్బుల విషయంలో చాలా సీరియస్గా ఆలోచన అయితే చేస్తారు. అప్పటికి కానీ వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సినిమా నిర్మాణ వ్యయం తగ్గించుకుంటారు, హీరోల పారితోషికం తగ్గిస్తారు, అలాగే టికెట్ రేట్లు కూడా తగ్గిస్తారని చెప్పేసి వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ టీవీ ఛానల్స్లో
అంటే ఓటీటీలలో కానీ వాటిలో కానీ ఫ్రీగా చాలా సినిమాలు వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా లీగల్గా కొన్ని రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, కొన్ని రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తక్కువ ధరకి సబ్స్క్రిప్షన్లు కూడా దొరుకుతున్నాయి. అవన్నీ చూద్దాము. ఎక్కువ టైం పిల్లలతో గడుపుతాము, అలాగే వాళ్ళతో ఆడుకుందాము. ఇక థియేటర్లకు వెళ్ళకపోవడం కూడా మనము బైకాట్ థియేటర్స్ అనే ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టమే కదా అనేది కొంతమంది పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ సందర్భంగా హీరోల యాడ్స్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు వాళ్ళు హీరోలా జీరోలా అని చెప్పేసి డైరెక్ట్గా తిడుతున్నారు, చాలామంది తిడుతున్నారు. సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నటువంటి ఈ కోణం ఏంటంటే కోట్ల ఆదాయం ఉన్నా కూడా చాలదన్నట్టుగా విషపూరితమైనటువంటి కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేయడము, ఇంకా దానికంటే ప్రమాదకరమైనటువంటి గుట్కాలు కానీ, కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ, అయ్యో మాకు తెలియలేదండి అప్పట్లో అని చెప్పేవాళ్ళు ఈ ప్రమోషన్ చేయడం. వీటి కోసం హీరోలు కానీ హీరోయిన్లు కానీ యాడ్స్ అనేవి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి ప్రొడక్ట్స్ని యాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవగానే లెక్చర్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏం అర్హత ఉంది అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు నిజంగా హీరోలా జీరోలా అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. ఈ మాట ప్రజల గుండెల నుంచి వస్తుంది. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా ఒపీనియన్ ఏంటి, ఇప్పుడు మీరు 2-3 రకాలైనటువంటి ఒపీనియన్స్ మీ ముందు ఇచ్చాను నేను. ఇక్కడ మొదటిది ఏంటంటే ఫస్ట్ పైరసీ అనేది తప్పే. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని నెట్వర్క్లు కానీ చట్టపరంగా కూడా నేరమే, ఆర్థికంగా కూడా సమాజానికి నష్టమే కాదంట్లా. ఇక రెండవది సినిమా పరిశ్రమ కూడా మీ అంతటా మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. నిర్మాణ వ్యయం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీరు? నిజంగా సినిమాకి అన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? హీరోల పారితోషికము టికెట్ల రేట్లు మధ్య ఎక్కడ బ్యాలెన్స్ కనిపించట్లేదు. మొన్న ఒక డైరెక్టర్ రాంబాబు రాంబాయి అనే సినిమా వచ్చింది కదా, ఆ డైరెక్టర్ ఒక మాట అన్నారు. ఆయన నా సినిమా నేను చాలా ఇదిగా తీశాను, నా సినిమా బాగోలేకపోతే నేను అమీర్పేటలో ఒక డ్రాయర్ మీద పరిగెత్తుతా అన్నాడు, కానీ సినిమా చాలా బాగుందట. అంటే ఆయన సింపుల్గా ఆయన ఒకటే అన్నాడు, నేను హెలికాప్టర్లలోనూ లేకపోతే చేజింగ్ చేసుకుంటూ దిగే హీరోని పెట్టలేదు నా సినిమాలో అని చెప్పేసి అన్నాడు. అది మాత్రం కరెక్ట్. అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలండి మీరు అలా? అయితే ప్రజల కోపాన్ని పైరసీ సపోర్ట్ చేస్తున్నారు, పైరసీని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఒక్క మాటతో డిస్మిస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ రెండు వైపులా కూడా సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. చట్ట పరిధిలో నేరాన్ని అయితే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అదే టైంలో సినిమాని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం అయితే ఆ బాధ్యత కూడా సినిమా పరిశ్రమ మీద ఉంది అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఈ విషయంలో మీరేమంటారు? ఐబొమ్మ రవి అరెస్టు 100% కరెక్టే అనుకుంటున్నారా, లేకపోతే సినిమా పరిశ్రమ కూడా తన తప్పులు ఒప్పుకొని టికెట్ల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. కొన్ని కామెంట్స్ మీ వచ్చిన కామెంట్స్ని బట్టి మిమ్మల్ని తర్వాత నెక్స్ట్ వీడియోని నేను డిస్కస్ చేస్తాను, దాని మీద ఇంకా డిస్కస్ చేస్తాను. ఇలాంటి మంచి అనాలిసిస్ అందించినటువంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దయచేసి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో, మీ ఫ్యామిలీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.